హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సెవెంత్ డైలీ మనీ షో. ఈరోజు మన డైలీ మనీ షోలోని బాగా గ్రోత్ పొటెన్షియల్ ఉన్న ఒక స్మాల్ క్యాప్ కెమికల్ కంపెనీ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందో డిస్కస్ చేద్దాం. దాంతోపాటు వేరే అదర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ క్విక్గా డిస్కస్ చేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్టయితే సెన్సెక్స్ 50 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 52,104 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 1.25 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 15,313 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో టాప్ గైనర్స్ అండ్ టాప్ లూజర్స్ పేర్లు మీరు ఇక్కడ చూడొచ్చు ఇమేజ్ లో. సెక్టర్ ఇండైసెస్ విషయంకి వచ్చినట్టయితే నిఫ్టీ మెటల్స్, నిఫ్టీ ఎనర్జీ అండ్ నిఫ్టీ పిఎస్సి పాజిటివ్ రిటర్న్ డెలివర్ చేసినట్టయితే నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ నెగిటివ్ రిటర్న్ డెలివర్ చేసే ఈరోజు సెషన్లో. ముందుగా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. ఈరోజు వీడియోని కొంచెం తొందరగా రికార్డ్ చేస్తున్నాను. సో 4 o'clock తర్వాత అప్డేట్స్ ఉండవు. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ. సో కొంచెం తొందరగా ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఎందుకంటే వర్క్లో పడి టైం స్పెండ్ చేయడం కావట్లేదు. ఈరోజు అయినా కొంచెం టైం స్పెండ్ చేద్దామని తొందరగా వెళ్దామని ముందుగానే రికార్డ్ చేస్తున్నాను. కంటెంట్ ఉండదు అని చెప్పి వరీ అవ్వకండి, కంటెంట్ అయితే ఉంటుంది. ఓన్లీ 4 o'clock తర్వాత అప్డేట్స్ మాత్రం ఉండవు, అంతే. ముందుగా ఈరోజు మన వీడియోలో మేజర్ అప్డేట్ అని న్యూజెన్ కెమికల్స్ వాళ్ళు Q3 నెంబర్స్ రిలీజ్ చేసింది. ఈ నెంబర్స్ చూసినట్టయితే మనకు నార్మల్గానే కనబడతాయి, బట్ కానీ యాక్చువల్లీ స్టాక్ ఈరోజు బాగా పెరగడానికి కారణం మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ ఏదైతే కామెంటరీ చేసిందో ఆ కామెంటరీ మేజర్ అనమాట. వీళ్ళు ఫ్యూచర్లోని ఏదైతే గ్రోత్ పొటెన్షియల్ వీళ్ళకి కనబడుతుందో దాని మీద కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ అండ్ ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయన్నది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ముందుగా ఈ న్యూజెన్ కెమికల్స్ ఒక బిజినెస్ మోడల్ గురించి మాట్లాడుకుంటే, ఈ కంపెనీ ఆర్గానిక్ కెమికల్స్ అండ్ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది. ఆర్గానిక్ కెమికల్స్ వీళ్ళు బ్రొమైన్ కాంపౌండ్స్ని, అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్స్ని కస్టమ్ సింథసిస్ అండ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. ఈ సెగ్మెంట్లో వీళ్ళ ఎండ్ యూజర్స్ ఎవరెవరంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్, అగ్రోకెమికల్ కంపెనీస్, ఎలక్ట్రానిక్ కెమికల్ కంపెనీస్, అరోమా కెమికల్స్ అండ్ ఫ్లేవర్స్ తయారు చేసే కంపెనీలన్నీ వీళ్ళకి ఈ ఆర్గానిక్ కెమికల్ సెగ్మెంట్లో ఎండ్ యూజర్స్. అదే వీళ్ళు ఇన్ఆర్గానిక్ కెమికల్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు లిథియం బేస్డ్ కెమికల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటారు. ఈ సెగ్మెంట్లో వీళ్ళు ఎండ్ యూజర్స్ ఎవరంటే కూలింగ్, ఎయిర్, వాటర్ ప్రాసెసింగ్ చేసే ఎక్విప్మెంట్స్ ఏవైతే తయారు చేస్తారో ఆ కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, స్పెషాలిటీ పాలిమర్స్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ కెమికల్ కంపెనీస్ ఉంటాయి. ఒక క్లయింట్ బేస్ మనం చూసాం అనుకోండి, మీకు ఇక్కడ దివీస్, సన్ ఫార్మా, హెట్రో, హికాల్, మైలాన్, అరవిందో, పిరామెల్, వోల్టా, స్టెర్మాక్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కనబడతాయి. వీళ్ళు ఈ క్వార్టర్లో డెలివర్ చేసిన నెంబర్స్ మనం చూసాం అనుకోండి, రెవెన్యూస్ లోని వీళ్ళు లాస్ట్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసి జస్ట్ 4% గ్రోత్ మాత్రమే డెలివర్ చేశారు. ఎబిటా విషయంకి వచ్చినట్టయితే ఎబిటాలో 5% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటా మార్జిన్స్ లో కూడా జస్ట్ 0.2 basis points ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది మనకి. అదే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ Q3 తో కంపేర్ చేస్తే వీళ్ళు జస్ట్ 4% గ్రోత్ మాత్రమే డెలివర్ చేశారు. ఓవరాల్ లాస్ట్ ఇయర్ Q3 తో కంపేర్ చేస్తే ఈపీఎస్ లో 6% గ్రోత్ డెలివర్ చేశారు. మరి వీళ్ళు ఈ క్వార్టర్లో డెలివర్ చేసిన నెంబర్ చూసినట్టయితే సింగిల్ డిజిట్ నెంబర్లు కనబడుతున్నాయి. బట్ మార్కెట్ ఎందుకు ఈ స్టాక్ని ఇంత పాజిటివ్గా తీసుకున్నది అన్నట్టయితే, వీళ్ళు ఏదైతే కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేశారో ఆ కాన్ఫరెన్స్ కాల్లో మేనేజ్మెంట్ కామెంటరీ ఏదైతే ఉన్నదో ఆ కామెంటరీ చాలా పాజిటివ్గా ఉన్నది. వాళ్ళు ఏం చెప్పారో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ వీళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు ఆర్గానిక్ కెమికల్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, అందులో డిమాండ్ పికప్ చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు. అండ్ జనరల్లీ ఈ సెగ్మెంట్లో వీళ్ళ కెపాసిటీ యూటిలైజేషన్ 80% ఉన్నట్టయితే, బట్ లాస్ట్ 4 to 5 quarters గా వీళ్ళు 90 to 95% కెపాసిటీ యూటిలైజేషన్ తో వీళ్ళ ప్లాన్స్ రన్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. వీళ్ళు ఏవైతే మాలిక్యూల్స్ తయారు చేస్తారో ఆ మాలిక్యూల్స్ కి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉన్నదని చెప్పి చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అండ్ కరెంట్లీ వీళ్ళకి ఒక ప్లాంట్ ఆపరేషన్ లో ఉన్నది. వీళ్ళు దహేజ్ లో ఇంకొక కొత్త ప్లాంట్ ని తొందరలోనే ఈ క్వార్టర్లో కానీ లేకపోతే నెక్స్ట్ క్వార్టర్ బిగినింగ్ కల్లా ఓపెన్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అండ్ కొత్త ప్లాంట్ ఓపెన్ అయిన తర్వాత యాక్చువల్లీ బిజినెస్ వాల్యూమ్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే అడిషనల్ గా 2 న్యూ క్లయింట్స్ ని యాడ్ చేసాం. ఆ 2 న్యూ క్లయింట్స్ దగ్గర నుంచి యావరేజ్ గా 30 to 50 crores బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆన్ హైయర్ సైడ్ 60 to 100 crore బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్ రికార్డింగ్ ని మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ షేర్ చేశాను. ఆ రికార్డింగ్ లో మీరు అప్రాక్సిమేట్లీ 45 minutes దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఆస్క్ పిఎంఎస్ ఒక భరత్ షా కొన్ని క్వశ్చన్స్ అడిగారు, చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. అవి విన్నట్టయితే మీకు ఇంకొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. అండ్ ఈ కాన్ఫరెన్స్ కాల్ లో భరత్ షా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. ఆయన ఏమడిగారంటే, వీళ్ళు ఏదైతే కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తున్నారో మీరు యాక్చువల్లీ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువగా ఎక్స్పాండ్ చేస్తున్నారో అని అడిగినట్టయితే మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే, కరెంట్లీ వాళ్ళ ప్లాంట్ ఏదైతే ఉన్నదో కొత్తగా ఓపెన్ చేసే ప్లాంట్లు 40 times సైజ్ పెద్దవని చెప్పి చెప్తున్నారన్నమాట. మేము అంతలా ఎక్స్పాండ్ చేయడానికి రీజన్, మేము ఏదైతే ఫ్యూచర్లో గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం క్లియర్గా మాకు నెంబర్స్ కనబడుతున్నాయి, ఆ నెంబర్స్ కనబడడంతోనే మేము ఎక్స్పాండ్ చేస్తున్నాం. అండ్ కరెంట్లీ మాకు ఏదైతే విజిబిలిటీ కనబడుతుందో ఆ విజిబిలిటీ ఉన్నంత వరకు మేము ఎక్స్పాండ్ చేస్తున్నాం, కానీ ఓవర్గా అయితే ఎక్స్పాండ్ చేయట్లేదు అని చెప్పి మేనేజ్మెంట్ చెప్పింది. దీంతో పాటు మేనేజ్మెంట్ ఏమంటుందంటే, కస్టమ్ సింథసిస్ అండ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ పోర్ట్ఫోలియో ఇంక్రీజ్ చేస్తున్నాం. అండ్ అలాగే గ్లోబల్ మార్కెట్స్ నుంచి కూడా వీళ్ళు కొత్తగా కొందరు క్లయింట్స్ ని యాడ్ చేసామని చెప్పి మేనేజ్మెంట్ ఈ కాన్ఫరెన్స్ కాల్లో చెప్తుంది. అండ్ అలాగే మేనేజ్మెంట్ అడ్వాన్స్ స్పెషాలిటీ ఇంటర్మీడియట్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నామని చెప్పి చెప్తుంది. అండ్ వీళ్ళ బ్రొమైన్ కాంపౌండ్స్ కెమికల్ ఏదైతే వీళ్ళు తయారు చేస్తారో ఇక్కడ 5 to 7,000 crores వరకు ఆపర్చునిటీ ఉన్నదని చెప్పి మేనేజ్మెంట్ కామెంట్ చేస్తుంది. సో ఓవరాల్ గా మేనేజ్మెంట్ కామెంటరీ బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, వీళ్ళు ఏదైతే కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తున్నారో ఆ కెపాసిటీ ఎక్స్పాన్షన్ తర్వాత కంపెనీ యొక్క బిజినెస్ నెంబర్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ కనబడచ్చు అని చెప్పి మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే నేను ఏదైతే కాన్ఫరెన్స్ కాల్లోని డీటెయిల్స్ మీతో షేర్ చేశానో, ఈ కాన్ఫరెన్స్ కాల్ ఒక రికార్డింగ్ని మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ షేర్ చేశాను. అండ్ అలాగే మీరు కూడా డైరెక్ట్గా ఇలాంటి కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అవ్వాలనుకున్నట్టయితే కంప్లీట్ కాన్ఫరెన్స్ కాల్స్
ఏ రోజైతే మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయో ఆ కంప్లీట్ కాన్ఫరెన్స్ కాల్స్ ఒక లిస్ట్ని ఎవ్రీడే మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తున్నాం. మీరు ఒకవేళ ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్టెడ్గా ఉన్నా మీరు కూడా అలాంటి కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అయినట్టయితే మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మొబైల్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే ఆన్ మొబైల్ గ్లోబల్ కంపెనీ ఈరోజు సెషన్లో బాగా పెరిగింది. దానికి మేజర్ కారణం వీళ్ళు నిన్న ఎక్స్చేంజ్ ఫైలింగ్స్లోని ఏదైతే అప్డేట్ షేర్ చేశారో అప్డేట్ అన్నమాట. వీళ్ళు అప్డేట్లో ఏం షేర్ చేశారంటే వీళ్ళు వర్చువల్ ఇన్వెస్టర్ అనలిస్ట్ మీట్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. జనరల్లీ ప్రతి కంపెనీ రెగ్యులర్గా ఇన్వెస్టర్ అనలిస్ట్ మీట్లు కండక్ట్ చేస్తుంటాయి. బట్ కానీ ఈసారి వీళ్ళు కండక్ట్ చేసింది ఎవరితో అంటే రేర్ ఎంటర్ప్రైజెస్ అండ్ వేరియస్ అదర్ బ్రోకర్స్తో కలిపి అన్నమాట. ఈ రేర్ ఎంటర్ప్రైజెస్ ఎవరిది? రాకేష్ జుంజున్వాలా గారి కంపెనీ అన్నమాట. ఎప్పుడైతే రేర్ ఎంటర్ప్రైజెస్ ఈ వర్చువల్ మీటింగ్ అటెండ్ అయిందని చెప్పి మార్కెట్లో అప్డేట్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ 9:33కి అనుకుంటా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసాం. ఈరోజు మొత్తం సెషన్లో ఈ స్టాక్ పాజిటివ్గా ట్రేడ్ అయింది అండ్ క్లోజింగ్ టైంకి ఏకంగా అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది. అండ్ ఈ ఆన్ మొబైల్ గ్లోబల్ విషయంకి వచ్చినట్టయితే చాలామంది కొత్త కంపెనీ అనుకుంటారేమో. ఈ 2008లోనే లిస్టింగ్కి వచ్చింది. ఆ టైంలో 200 రూపీస్ రేంజ్లో ట్రేడ్ అవుతుంటుంది నాకు గుర్తుంది. అక్కడ నుంచి పీక్ అరౌండ్ 360 వరకు టచ్ అయ్యి దాని తర్వాత పడిపోయింది. ఏకంగా 14 రూపీస్కి పడిపోయింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అయితే యాక్చువల్లీ 14 రూపీస్ నుంచి ఇప్పుడు 95 రూపీస్కి పెరిగారు. లాస్ట్ 3 క్వార్టర్స్గా వీళ్ళు డీసెంట్ నెంబర్స్ని డెలివర్ చేస్తున్నారు. సో రేర్ ఎంటర్ప్రైజెస్ ఇంట్రెస్ట్గా ఉన్నదని చెప్పి కంగారు పడి కొనే కన్నా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని మీకు బిజినెస్ అర్థమై అండ్ మీకు ఆ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితేనే మీకు అంటే గ్రోత్ పొటెన్షియల్ బాగా కనబడినట్టయితేనే మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి. ఎవరో ఇన్వెస్ట్ చేస్తున్నారని కాకుండా అలా తీసుకోవడం వుడ్ బి బెటర్ చాయిస్. మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో టాటా గ్రూప్ కంపెనీస్కి చాలా పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నాయి కదా. ఈ రోజు కూడా టాటా గ్రూప్కి చెందిన 2 కంపెనీస్కి పాజిటివ్ అప్డేట్స్ వచ్చాయి. ముందుగా మనం మాట్లాడుకోవాలంటే టాటా కమ్యూనికేషన్స్ గూగుల్ క్లౌడ్తో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసింది. ఈ పార్ట్నర్షిప్లో భాగంగా ఇండియాలోని బిజినెసెస్కి క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ వీళ్ళు ఆఫర్ చేయనున్నారు. ఎప్పుడైతే ఈ అప్డేట్ వచ్చిందో ఈరోజు సెషన్లో ఈ స్టాక్ బాగా పెరిగింది. సెకండ్ టాటా గ్రూప్ విషయంకి వచ్చినట్టయితే టాటా కన్స్యూమర్ బిగ్ బాస్కెట్ టైప్ ఉన్నదని చెప్పి చాలా రోజుల నుంచి మార్కెట్లో రూమర్ నడుస్తుంది కదా, దాని మీద అప్డేట్ వచ్చిందన్నమాట. వీళ్ళు బిగ్ బాస్కెట్లో 68% స్టేక్ కొన్నారని చెప్పి అప్డేట్ వచ్చింది. అండ్ ఈ 68% స్టేక్ కానీ వీళ్ళు 9,500 crores ఖర్చు అయినారని చెప్పి అప్డేట్ వచ్చింది. ఈ ఎక్విజిషన్లో భాగంగా బిగ్ బాస్కెట్ని 13,500 crores కి వాల్యూ చేశారు. అండ్ టాటా కన్స్యూమర్ బిగ్ బాస్కెట్లో స్టేక్ ఎక్వైర్ చేయడం ద్వారా అలీబాబా అండ్ వేరియస్ అదర్ కంపెనీస్ ఎగ్జిట్ అవ్వనున్నాయి. అండ్ ఈ డీల్లో ఇంకొక పాజిటివ్ పార్ట్ ఏంటంటే బిగ్ బాస్కెట్ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వట్లేదు. వాళ్ళు 3 to 4 years బిగ్ బాస్కెట్లో కంటిన్యూ అవనున్నారని కూడా వీళ్ళు చెప్తున్నారు. డెఫినెట్లీ ఈ బిగ్ బాస్కెట్ ఎక్విజిషన్ ఏదైతే ఉన్నదో ఇది యాక్చువల్లీ కొంచెం ఎక్స్పెన్సివ్గా అయినా కూడా టాటా కన్స్యూమర్కి అయితే మనం లాంగ్ టర్మ్లో పాజిటివ్గానే చూడాలి. ఎందుకంటే బికాస్ బిగ్ బాస్కెట్ యాక్చువల్లీ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది కదా. దీంతో ఒకవేళ టాటా కన్స్యూమర్ దాన్ని మానిటరైజ్ చేయగలిగింది అనుకోండి ఈ బిజినెస్ని, డెఫినెట్లీ ఇట్స్ ఏ బిగ్ పాజిటివ్ ఫర్ టాటా కన్స్యూమర్ అని మనం అర్థం చేసుకోవాలి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మార్కెట్లో 2 IPOలు రన్ అవుతున్నాయి కదా. రీటైల్ ఒక IPO ఫస్ట్ డే రీటైల్ కేటగిరీ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయింది. ఫుల్ సబ్స్క్రిప్షన్ రిపోర్ట్ మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. అండ్ యూరేకా IPO ఒక ఫుల్ సబ్స్క్రిప్షన్ రిపోర్ట్ కూడా మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బ్రూక్ఫీల్డ్స్ రీట్స్ IPO ఈ మధ్యనే వచ్చింది కదా. ఈరోజు ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిందన్నమాట. ఓపెన్ అవడం కొంచెం పాజిటివ్గా స్లైట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. బట్ కానీ దాని తర్వాత కరెక్ట్ అయిపోయింది. డే 1 క్లోజింగ్ చూసినట్టయితే 2.21% కరెక్ట్ అయ్యి 268 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఎడిల్వేస్ కాన్ఫరెన్స్లోని ప్రెజెంట్ చేసిన ఒక ప్రెజెంటేషన్ ఈ రోజు మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో 6-8కి షేర్ చేశాను. చూసారా? చూడనట్టయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్ లో వాళ్ళ 130 years ఇండియాలో ఉన్న హిస్టరీ గురించి షేర్ చేశారు. అండ్ అలాగే వీళ్ళు ఏ కేటగిరీస్ లో మార్కెట్ లీడర్ గా ఉన్నారో కూడా ఆ డీటెయిల్స్ షేర్ చేశారు. మీరు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ ప్రొడక్ట్స్ 90% ఆఫ్ ద ప్రొడక్ట్స్ మార్కెట్ లీడర్స్ గా ఉన్నారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ పర్ఫార్మెన్స్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ డెకేడ్ లో 9% CAGR చెప్పని గ్రో అయ్యని చెప్పి చెప్తున్నారు. అండ్ 10 years బ్యాక్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా 890 basis points ఇంప్రూవ్మెంట్ చూపించామని చెప్తున్నారు. అండ్ వీళ్ళు డెలివర్ చేసిన ROC విషయంకి వచ్చినట్టయితే జనరల్లీ మనం ఏదైనా కంపెనీ సెలెక్ట్ చేసేటప్పుడు 20-30% మధ్యలో ROC ఉన్నట్టయితే చాలా మంచి కంపెనీ అని మాట్లాడుకుంటాం కదా. 2009-10 ఫైనాన్షియల్ నుండి వీళ్ళు 103.7% ROC డెలివర్ చేసేవాళ్ళం అని చెప్తున్నారు. అండ్ అక్కడ నుంచి 2019-20 ఫైనాన్షియల్ నాటికి 128.5% ఇంకా ఎక్కువగా పెంచామని చెప్తున్నారు. అండ్ లాస్ట్ 10 years లోని వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.6 times అంటే $13 billion నుంచి $72 billion కి పెరిగిందని చెప్పి చెప్తున్నారు. సెన్సెక్స్ తో కంపేర్ చేసిన FMCG BSE ఇండెక్స్ తో కంపేర్ చేసినా కూడా దే హ్యావ్ డెలివర్డ్ యాక్చువల్లీ సిగ్నిఫికెంట్ అవుట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. అండ్ అలాగే ఈ ప్రెజెంటేషన్లోని వాళ్ళ విజన్ కూడా షేర్ చేశారు. మీకు ఒకవేళ హిందుస్థాన్ యూనిలివర్ స్టాక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ ప్రెజెంటేషన్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, మీకు డెఫినెట్లీ చాలా వాల్యూ యాడ్ అవుతుంది. ఈ ప్రెజెంటేషన్ ఈరోజు మార్నింగ్ 6 o'clock షేర్ చేశాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్టయితే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మనీ పర్సన్ సెర్చ్ చేసినట్టయితే 1,41,000 పైన సబ్స్క్రైబర్స్తో మీకు ఒక ఛానల్ కనబడుతుంది. ఈ ఛానల్లో జాయిన్ అయ్యి మార్నింగ్ 6 o'clock డేటాకి వెళ్ళినట్టయితే మీరు ఈ ప్రెజెంటేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన క్రిసిల్ ముత్తూట్ ఫైనాన్స్ యొక్క రేటింగ్ని అప్గ్రేడ్ చేసింది. AA+ నుంచి AA+ స్టేబుల్కి అప్గ్రేడ్ చేశారు.
ఆల్వేస్ రేటింగ్ అప్గ్రేడ్స్ని మనం చాలా పాజిటివ్గా తీసుకోవాలి. ఎస్పెషల్లీ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిల విషయంలో ఇంకా పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ బిజినెసే యాక్చువల్ మార్కెట్ నుంచి క్యాపిటల్ రేస్ చేసి అప్పుల రూపంలో ఇవ్వడం కదా, ఈ మధ్యలో మార్జిన్ వీళ్ళు ప్రాఫిట్ అన్నమాట. బేసికల్లీ ఎప్పుడైతే వీళ్ళు రేటింగ్ అప్గ్రేడ్ అవుతుందో వీళ్ళకి క్యాపిటల్ ఈజీగా దొరుకుతుంది అండ్ అలాగే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది అన్నమాట. ఎప్పుడైతే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుందో వీళ్ళ మార్జిన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడే ఛాన్సులు పెరుగుతాయి. అలాగే క్రిసిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి క్రిసిల్ ఇంకొక అప్డేట్ని కూడా రిలీజ్ చేసింది. వీళ్ళు ఎన్బిఎఫ్సిల మీద వాళ్ళ వ్యూని షేర్ చేశారు. వీళ్ళు ఏమంటారంటే ఎన్బిఎఫ్సిలో ఒక టోటల్ ఏఎంలోని స్ట్రెస్ అసెట్ బుక్ ఏదైతే ఉంటుందో ఫైనాన్షియల్ ఎండింగ్ కల్లా 6 to 7.5% వరకు పెరగచ్చు అని చెప్తున్నారు. అండ్ అలాగే ప్రీవియస్గా వచ్చిన క్రైసిస్లో లా కాకుండా కోవిడ్ టైంలో ఏదైతే క్రైసిస్ వచ్చిందో ఈ క్రైసిస్ ద్వారా ఎన్బిఎఫ్సిల మీద అయితే ఇంపాక్ట్ పడనున్నదని చెప్పి వీళ్ళు అంటున్నారు. అండ్ అలాగే క్రిసిల్ ఏమంటుందంటే ఎంఎస్ఎంఈ, అన్సెక్యూర్డ్ అండ్ హోల్సేల్ లెండింగ్ సెగ్మెంట్స్లోని ఇంకా యాక్చువల్లీ కలెక్షన్ ఎఫిషియన్సీ నార్మల్ రేంజ్కి రాలేదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు అన్సెక్యూర్డ్ లెండింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో 2008 క్రైసిస్ తర్వాత అంతకన్నా పెద్ద క్రైసిస్ని ఎన్బిఎఫ్సీలు చూడబోతున్నాయని చెప్పి క్రిసిల్ చెప్తుంది. ఇది ఒక విధంగా యాక్చువల్లీ ఎన్బిఎఫ్సీలకి కొంచెం వరకు నెగిటివ్ స్టేట్మెంట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో గైస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ డైలీ మనీ షో. ఈ డైలీ మనీ షో ద్వారా మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి నేను ఎఫర్ట్ పెట్టానో ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే రీసెంట్గా ఇప్పుడు రన్ అవుతున్న ఐపీఓల మీద వీడియో ఆల్రెడీ మన ఛానల్లో చేసాం. ఇక్కడ ఎండ్ కార్డులో వస్తాయి, చూడనట్టయితే మిస్ అవ్వకుండా చూడండి. నేను సాయి కృష్ణ పత్రి. రేపు డైలీ మనీ షోలో కలుస్తాను. గుడ్ నైట్.